Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈ రోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నుండును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. సామెతలు గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. He who listens to instructions will find good, and blessed he is who trusts in the Lord. The book of Proverbs chapter 16 verses 20. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున ప్రభువు యేసుక్రీస్తు వారు మనందరితో మాట్లాడుతున్నారండి. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నుండును, యెహోవాను ఆశ్రయించిన వాడు ధన్యుడు అని దేవుడి దినవాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. అయితే చూడండి ప్రియులారా, మరి దేవుని యొక్క ఉపదేశమును అంటే దేవుడు చెప్పుచున్న మాట అండి. దేవుని యొక్క మాటలో సత్యము, యథార్థత, నీతి, దేవుని యొక్క మాటలో జీవం ఉన్నది. దేవుని యొక్క వాక్కు వలన ప్రతి ఒక్కరు జీవిస్తారు. ప్రతి గొప్ప దేవుడు మన దేవుడు. అయితే దేవుని మాటలను చెవియోగి అంటే వింటారో అట్టి వారందరూ మేలు పొందుతారంట. ఎందుకంటే వారి కుటుంబ జీవితంలో కానీ, వారి యొక్క ఆర్థిక పరిస్థితుల నిమిత్తం కానీ వారు మేలు పొందుతారు. దేవుడు కూడా ఎంతో సంతోషిస్తాడని. ఎందుకంటే దేవుడు తన చేతిలోనికి వస్తున్న జనులను బట్టి దేవుడు సంతోషిస్తాడు. దేవుని మాట వినకుండా దేవుని మాటలను త్రోసివేస్తూ వెనుకకు జరుగుతూ లోక సంబంధపరమైనటువంటి ఆలోచనలు చేయడం, లోక సంబంధమైన అయినటువంటి ఆ యొక్క కార్యాలలో పాల్గొనటం చేస్తూ ఉంటారు ఈ యొక్క నేటి సమాజంలో. అయితే దేవుడు ఎంతో దుఃఖిస్తాడని, ఎంతో బాధపడతాడు. ఎందుకంటే దేవుడు తన స్వరూపమందు మనలందరినీ నిర్మించి ఉన్నారు. అయితే దేవుని మాటలను వినే వారంగా కూడా మనమంతా ఉండాలి. అనునిత్యం బైబిల్ చదువుకోవాలి. ఆ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు, జీవపు మాటలు, దేవుడు మనతో మాట్లాడతాం, ఇవన్నీ తెలియచేస్తాడండి. జ్ఞానమును దయచేస్తాడు. చూడండి, అయితే అపోస్తుడైన పౌలు కూడా మొదటిగా దేవుడిని తృణీకరించిన వాడు. దేవుడంటే అసహించుకునే వ్యక్తి అపోస్తుడైన పౌలు. తరువాత దేవుడు తనను దర్శించి దేవుని యొక్క మాటలను వింటూ దేవుని యొక్క నడవడికలోను దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం జీవించాడండి అపోస్తుడైన పౌలు. దేవుని అందే విశ్వాసం ఉంచి దేవుని యొక్క మాటలను చెవియొగ్గి యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. తన జీవితం ఎంతో మేలుకరంగా, ఎంతో దేవుడు గొప్పగా తీర్చిదిద్దాడు. అట్టి వారందరూ యెహోవాను ఆశ్రయించిన వారందరూ కూడా ధన్యులు అని దేవుడు మాట్లాడుతున్నాడండి. మరి మనము కూడా దేవుని మాటలు విని, దేవుని మాటల గైకొని వాటిని అనుసరించి పాటించి దేవుని మార్గానికి మనమంతా చేర్చబడే విధంగా ఉండాలంటే మొదటిగా మనం దేవుని మాట వినాలి. మనం ఆయనను ఆశ్రయించాలి. మొదటిగా ఈ లోకంలో మనుషులను ఆశ్రయించుట కంటే దేవునిని ఆశ్రయించుట మేలు. అంటే వారి జీవితాల్లో మేలు జరుగుతుంది. దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో కార్యాలను చేయగలడు. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు కనుక. మనం ధన్యులుగా ఉండాలంటే మన దేవుని మన యొక్క జీవితాన్ని దేవునికి ఆయన చేతిలోకి అర్పించాలి. దేవుని యందు విశ్వాసమును, ఆయన యందు పట్టుదల కలిగిన ప్రార్థన వంటివి మనం చేస్తే మన జీవితం ఎంతో సంతోషంగాను ఆనందంగాను ఉండేలా దేవుడు దయచేస్తాడు. కుటుంబాన్ని దీవిస్తాడు. వ్యక్తిగత పరమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలను దయచేస్తాడు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని దయచేస్తాడు. వివాహం జరగని వారికి వివాహమును, గర్భఫలమును కావాలనుకున్న వారికి గర్భఫలమును దయచేస్తాడు. ప్రతిదండి దేవుడు తప్పకుండా దయచేస్తాడు. కనుక దేవుని యందు విశ్వాసమును కోల్పోకుండా నిజమైన దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే దేవుని మాటలు విని ఆయన ఆశ్రయించిన వారందరూ ధన్యులని ఈ దినవాగ్దానం ద్వారా దేవుడు తెలియజేశాడు. కనుక ఈ వాక్యము మనందరి జీవితాలలో నెరవేర్చును గాక. ప్రార్థన. మహోన్నతుడ, మా గొప్ప దైవా, నీకు స్తోత్రాలు నాయనా. నీ యొక్క పరిశుద్ధమైన బంగారు పాదమునకు స్తోత్రాలు దేవా. నిన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదయ్యా. అయ్యా, అట్టి రీతిగా ప్రభు నిన్ను ఆశ్రయించిన వారందరూ ధన్యులు. ప్రభు నీ యొక్క మాటలను చెవియొగ్గి వాటిని అనుసరించి గైకొన్నట్లయితే మా జీవితాలు మేలు జరుగుతుంది, మాకు మేలు జరుగుతుంది అంటున్నావు ప్రభా. మాకు సహాయం దయచేయండి ప్రభా. నీ మాటలు వినే జ్ఞానమును, ఆ యొక్క బుద్ధి జ్ఞానమును మాకు దయచేయండి. మారు మనసును దయచేయండి నాయన. వాక్యం వింటున్న వారందరి జీవితాలలోనూ నాయన నీ మేలుతో తృప్తిపరచండి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని ఆయన నమ్ముకున్న వారికి ఎన్నిటికి ఏ మేలు కూడా కొదువై ఉండదని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రభా, నీకు సహాయం దయచేయమని కోరుతూ ఈ వాగ్దానాన్ని మా అందరి జీవితాల్లో జరిగింపమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.